ధ్యానం అంటే మనలో మనం ఏకం కావడం. ధ్యానంలో ఉండడం అంటే మన మనసు, బుద్ధి, ఆత్మలతో కలిసి ఉండడం. బయట ప్రపంచంలో అందరితో కలవడం వల్ల ఎంత ప్రయోజనమో, మనతో మనం అంటే మన లోపల బుద్ధి, మనసు, ఆత్మలతో కలవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. మనతో మనం సహజీవనం చేయాలి. మనలో శాంతాన్ని పెంపొందించడమే ధ్యానం అంటే. ధ్యానం సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, దివ్యశక్తి ప్రధాని. దేవుని రాజ్యంలో ప్రవేశించడమే ధ్యానం అంటే. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అని జీసస్ ధ్యానం గురించి చెప్పారు. దేవుని రాజ్యంలో ఉండాలి, తర్వాత దేవుని ధర్మంలో ఉండడమే ధ్యానం. అప్పుడే మనకు కావాల్సింది దొరుకుతుంది. అహింస, కరుణ, ప్రేమతో కలిగి ఉండడమే ధ్యానం. శ్వాస మీద ధ్యాస అనే దారి పట్టాలి. ఈహలోకంలో జయం, పరలోకంలో విజయం సాధించడమే ధ్యానం. ఆరోగ్యం, ఆనందం, తృప్తి లాంటి ఎన్నో లాభాలు ధ్యానం వల్ల కలుగుతుంది. బహిర్ప్రపంచంలో అహింసతో జీవిస్తూ అంతర్ప్రపంచంలో ధ్యానాత్మకంగా జీవించడమే ధ్యానము.